ఇంకా దారుణం ఏంటంటే ఒకసారి మనందరం ఆలోచించాలి. ఇన్ ద లాస్ట్ 3 years 6 lakh crores MOUs చేసుకున్నాం మేము చెప్పుకుంటూ వచ్చింది. అందుకని ఇక్కడ ఇంత ల్యాండ్ సేకరిస్తున్నామని చెప్పి 6 లక్షల కోట్ల MOUలు మనకు పెట్టుబడి వస్తుంది కాబట్టి సేకరించామని చెప్పారు. ఇంతవరకు ఒక కంపెనీ కూడా ఒక్కరు డేటా సెంటర్ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ ఇంతవరకు ఎవరు స్టడీ చేయాలి. సౌండ్ వచ్చి పిట్టలు కూడా ఉండలేని పరిస్థితి ఉంది డేటా సెంటర్లను. అమెరికా లాంటి దేశాలకు చెప్పి డేటా సెంటర్లను మూవ్ చేస్తున్నారు జనావాసాల దూరం. ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి రైతులు ఇందాక మాట్లాడుకుంటూ చెప్తున్నారు, పాలు మొత్తం కంప్లీట్ గా హైదరాబాద్ సిటీ అంతా వచ్చే పాలంతా కూడా ఇదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా. మనకి ఎవరు ఉద్యోగం లేదు, మనమే పాలు పెంచుకుంటున్నాం, మనమే పాడే పెంచుకుంటున్నాం, మనమే బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చి ఉన్న బతుకు తీసుకొని ఒక 8 లక్షలు ఇస్తాం నువ్వు అంటే ఏడుకోవాలి. అది కూడా ఆ 8 లక్షలు ఎన్ని రోజులు వస్తాయి? ఎంతో మంది రైతుల్ని మనం చూసినాం, భూమి కోల్పోయిన రైతులు మళ్ళీ జీవనాధారం లేకుండా ఎక్కువ సెటిల్మెంట్ లేకుండా ఆత్మహత్య. ఇవాళ మాత్రం ఈ రంగారెడ్డిలో పట్టా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి రావద్దని మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తారు.